మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం అంతా చూడాలి మహిళా మూర్తులంతా ఏం చేస్తున్నారని చెప్పేసి. అలాగే కొంతమందికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మహిళలతోటి మీటింగ్ పెట్టాలని చెప్పి ఆలోచన చేశాం. దిస్ ఇస్ ఫస్ట్ టైం. నేను సుమారు 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మహిళలతో ఎప్పుడు నేను మీటింగ్ పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టాం. ఇంకేదంటే మహిళల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈవేళ మహిళా మేలుకో ఆ టైటిల్ పెట్టాం. ఎందుకు పెట్టామంటే ఈరోజు ఇంటిని కాపాడేది మహిళ. గ్రామాల్లో గౌరవంగా బతకాలంటే మహిళలే ఈరోజు సారథ్యం వహిస్తున్నారు. నందమూరి తారక రామారావు కూడా ఆ రోజుల్లో ఎప్పుడో 42 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు మమ్మల్ని అందరం కూర్చోబెట్టి ఆడవారికి గౌరవించినప్పుడే రాష్ట్రానికి గౌరవం ఉంటుందని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే మీ అందరూ తెలుసు. ఈవేళ ముందుగా వేది మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఆస్తిలో హక్కు అప్పటి వరకు తండ్రి ఆస్తి మగవారికే చెందేది. అమ్మాయి ఉంటే పెళ్లి చేసి కట్నం ఇచ్చి పంపించేవారు అత్తవారింటికి. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక తండ్రి పుట్టినటువంటి మగవాడికి ఆడపిల్లకి కూడా సమాన హక్కు ఉండాలని చెప్పి ఆ తండ్రి ఆస్తిలో సగభాగం అమ్మాయికి ఇవ్వాలని చెప్పి మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మహిళల మీద పట్టాలు మీరు చూశారు. ఇల్లు పట్టాలు కానీ ఏ పట్టాలు ఇచ్చినా ఆడవారి పేరు మీద పట్టాలు ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎందుకు ఇచ్చారంటే రేపు మీ జీవితంలో అనుకోని సంఘటన జరిగితే మీకు ఒక ఆధారం ఉండాలి, నేను బతకగలను ధైర్యం ఉండాలని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు. ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తాను. సైకిల్ వీడికి బుర్రలేదమ్మా. ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, తెలుగు రాదు. మొన్న ఎక్కడో మాట్లాడుతున్నాడు, రాజమండ్రిని రాజమహేంద్రవరం అంటాం. పూర్వం అనేవారు పెద్దలు రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి. మొన్న రాజమండ్రి వచ్చాడు, పబ్లిక్ మీటింగ్ మాట్లాడుతూ అన్నాడు. అంటే రాజమహేంద్రవరం కూడా పలకడు రానటువంటిది నత్తినా కొడుకు. ఈడ మనకు ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇవాళ చూశాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళకి పెళ్లి కానుగా ఏమైంది ఇచ్చావా? అలాంటప్పుడు మీరందరూ కూడా ఈ సైకో గాడికి ఎందుకు ఓటేయాలని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీ ఎస్టీ మైనార్టీసీ మహిళలకి కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవాడు, మనం లోన్లు కూడా ఆఫ్ చేశాడు. ఈ విధంగా అనేకమంది ఇబ్బంది పెట్టాడు. ఆడవారి కోసం దిశ చట్టం పెట్టా అన్నాడు. ఈ రోజా ఉందా టెంగర్ మీకు తెలుసు కదా, టెంగర్ వచ్చి ఆవిడేమన్నమ్మా, ఎవరికైనా ఆడవారికి అన్యాయం చేస్తే గన్ కంటే బుల్లెట్ కంటే జగన్మోహన్ రెడ్డి ముందు వస్తారని చెప్పండి. ఎక్కడమ్మా కనపడ్డారు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడొచ్చారు రోజా చెప్పమ్మా, ఏమన్నా రోజా మొన్నా బ్రాంచీ షాపులన్నీ రద్దు చేస్తే తప్ప మీ దగ్గరికి వచ్చి ఓటు అడగలని చెప్పింది. ఈ జగన్మోహన్ రెడ్డి అదే మాట అన్నాడు. మద్యపాన నిషేధం చేసి మీ ఓటు అడగడానికి వస్తా లేదు రాను అని చెప్పాడు. చేసావా?